అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ తర్వాత సెలవులు ఇవ్వడం జరిగింది. సెలవుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమై ఉంటదంటే, వాళ్ళు మానసికంగా గాని, లేదా భౌతికంగా గాని ఎందుకంటే కాలేజీలో ఇన్ని రోజులు వాళ్ళు స్ట్రక్ అయ్యి ఉన్న తర్వాత ఒక 2 నెలల పాటు ఈ సమ్మర్ టైమ్‌లోన వాళ్ళు రెస్ట్ తీసుకుంటారనే ఉద్దేశంతోటి సెలవులిస్తుంది. అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే, ఈ సెలవుల్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు కూడా పట్టించుకోకుండా దీని ద్వారా ఆదాయం ఎలా సంపాదించొచ్చు, మరిన్ని రోజులని చెప్పి ఫీజులు ఎలా మనం గుంజొచ్చు అనే అంశాల గురించే అవి ఆలోచన చేస్తున్నాయి తప్ప, పిల్లల మానసిక ఒత్తిడి గురించి గాని, ఇలాంటి ఏ ఇతర విషయాల గురించి కూడా ఈ ప్రైవేట్ కాలేజీలు పట్టించుకోవట్లేదు. సో, దీనిపై మనతో మాట్లాడడానికి ఏఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మురళి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ముందుగా పీజే న్యూస్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. అండ్ మీకు కూడా చెప్పండి అన్న. రైట్ అన్న. ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఏవైతే ఈ ప్రైవేట్ కాలేజీలు పర్టికులర్ గా, సో సెలవుల టైంలో కూడా ఇవి కాలేజీలు పెట్టడం, వీటికి సంబంధించి అసలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఈ విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి మీలాంటి వారందరూ వెళ్ళి ఈ కాలేజీల దగ్గర ధర్నాలు చేయడం, ఆ కాలేజీలు సెలవులు ఇవ్వాలని చెప్పి అడగడం, అసలు ఏంటన్న ఈ గందరగోళం అంతా? ఒకసారి దీని గురించి చెప్పండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ క్లియర్ గా మార్చ్ 31వ తారీఖు నుంచి జూన్ వరకు సెలవులు అని చెప్పేసి అకాడమిక్ స్టార్టింగ్ లోనే, ఎవ్రీ ఇయర్ అకాడమిక్ స్టార్టింగ్ లోనే అకాడమిక్ క్యాలెండర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే. అందులో భాగంగానే ఏ టీనేజ్ పిల్లలకి వరకు అయితే టీనేజ్ అంటే ఫస్ట్ టు 16 వరకు, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న పిల్లలందరూ కూడా టీనేజ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కేవలం 9 నెలలు మాత్రమే అకాడమిక్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు మెంటల్ గా అంతకన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి కనీసము ఎవ్రీ 3 months కి ఒకసారి ఒక 10 days అన్న సెలవులు ఉండాలి. దాని తర్వాత ఖచ్చితంగా 9 months తర్వాత వాళ్ళకు ఒక 2 months రిలీఫ్ అనేది ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము లో ఉన్నటువంటి విద్యావేత్తలు, లేకపోతే చైల్డ్ సైకాలజిస్టులు, అదేవిధంగా సబ్జెక్టుల మీద పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కలిసి ఈ యొక్క కరికులం అనేది డిజైన్ చేయడం జరుగుతుంది, అటు పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని. కానీ ప్రైవేట్ యాజమాన్యాలు ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగించడం కోసం ఇప్పుడు స్కూల్ అయిపోగానే కాలేజ్, అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు ఓన్లీ ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇవ్వకపోవడం కాదు, 10th వాళ్ళకు కూడా సెలవులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమైతుందంటే ఈ 10th అయిపోయిన విద్యార్థులను బ్రిడ్జ్ కోర్స్ పేరుతోనే తీసుకెళ్లి 10th రిజల్ట్స్ రాకముందుకే వాళ్ళ క్లాసెస్ చెప్తా ఉన్నారు. అసలు పాస్ అవుతాడో లేదో తెలియని విద్యార్థికి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ చెప్తా ఉన్నారు. ఓకే, 10th క్లాస్ ఎగ్జామ్ రాసినాక ఇంకా పాస్ అవుతాడో లేదో తెలియదు, కానీ ఆయనకి తీసుకుపోయి ఇంటర్మీడియట్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేసేది. బేసిక్ ఏంటంటే రీసెంట్ గా గత 5 ఏళ్ల క్రిందట ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ నచ్చకపోతే సెకండ్ ఇయర్ కు వేరే కాలేజ్ మార్చుకునే అవకాశం లేకుండే. ఓకే. 2 years అందులోనే చదవాలి అనేటువంటి నిబంధన ఉండేది. కానీ ఎప్పుడైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వీళ్ళు ఈ 2 years లో ఇంట్లోనే చదవాలి అనేటువంటి నిబంధన వల్ల ఫీజులు ఫస్ట్ ఇయర్ ఒక ఫీజు ఉంటే సెకండ్ ఇయర్ అమాంతం ఒక 30% పెంచడము, ఇలా చేయడం వల్ల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చేసిందనంటే సెకండ్ ఇయర్ కూడా అందులో కొనసాగాలనేది ఏం వీల్లేదు, విద్యార్థి స్వేచ్ఛ, అతనికి అక్కడ అకాడమిక్స్ నచ్చకపోతే వేరే దానికి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక నిబంధనని తీసుకొచ్చారు. ఓకే. దానివల్ల ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళు ఈ జేఈ అవి కోర్స్ అని చెప్పేసి జేఈ అండ్ ఐఐటి కోర్స్ అని, లేకపోతే ఎయిమ్స్ అని, అవి కోర్స్ అని చెప్పేసి కోర్స్ చెప్తామని చెప్పి సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పిల్లల్ని కూడా అందులోనే పెట్టి వాళ్ళు ఐపీఐ చెప్తా ఉన్నారు. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జరగాల్సిన సిలబస్ ని వాడు ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వక ముందుకే చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు అని అంటే వాళ్ళు ఈ 1.5 months అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ అయిపోయినాక ఒక 5 days 6 days హాలిడేస్ ఇస్తా ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ 3 months లోపల, అంటే ఈ 1 month లోపల బుక్స్, సెకండ్ ఇయర్ బుక్స్ ఆ పిల్లల దగ్గర, స్టూడెంట్ దగ్గర బుక్స్ కొనిపించేస్తారు.
దాని తర్వాత ఫీజు కూడా సెకండ్ ఇయర్ది ఒక 20-30%. ఇంకా డబ్బున్న పేరెంట్ లొల్లెందుకు అనుకుంటే 1 ఇయర్ ఫీజు కూడా కట్టేస్తాం. సో ఈ ఫీజు అంటే అంతా లాగేసిన తర్వాత స్టూడెంట్ కి సెకండ్ ఇయర్ లో ఒకవేళ పేరెంట్ కి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్చాలని అనిపించినా గానీ నేను డబ్బులు కట్టేసినా కదా ఇంకేం మారుద్దాంలే అనే పరిస్థితికి నెట్టివేయబడుతున్నాడు అటు పేరెంట్. అంటే ముందే పేరెంట్ మైండ్ సెట్ ని వీళ్ళు సెట్ చేసి పెడుతున్నారు. సో మార్చేస్తున్నారు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఆప్షన్ లేకుండా చేస్తున్నారు. వేరే కాలేజ్ కి ఇందులో ఉన్న స్టూడెంట్ ని వెళ్లకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం. అదే విధంగా సంబంధించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. బ్రిడ్జ్ కోర్స్ కూడా ఏంటంటే ప్రతి కాలేజ్ వాళ్ళు కొన్ని స్కూల్స్ తోనే అఫిలియేట్ అయి ఉంటాడు, అంటే లింక్ అయి ఉంటారు. ఆ స్కూల్ పిల్లలు మరి వేరే కాలేజ్కి వెళ్లకుండా ఇప్పుడు ఇంటి దగ్గర 2 రోజులు 10 రోజులు ఉంటే ఫాదర్ కి ఒక ఆలోచన వస్తుంది. మీన్స్ అంటే ఒక 10 కాలేజీలను ఆలోచన. ఇప్పుడు మన పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ పిల్లానికి కూడా 10 స్కూళ్ళు తిరిగి ఏ కాలేజ్ మంచిదో అనేది మనం ఆలోచన చేసుకుంటాం. కానీ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పలానా కాలేజ్కి వెళ్ళండి అని చెప్తారు. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇస్తారు కాబట్టి వీళ్ళు ఒకటే కాలేజ్ వాళ్ళు రెగ్యులర్ గా కాల్ చేయడంతోనే కాలేజీలకు అంటే 10th పాస్ కాకముందే పంపిస్తా ఉన్నారు. అసలు పేరెంట్ కి ఇంకో కాలేజ్ సైడ్ చూడకుండా ఇది ఒక ట్రాప్ అన్నమాట. అయితే అన్న ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు, లేదా ఇంటర్మీడియట్ పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశారు. రిజల్ట్ కూడా రాకముందే వాళ్ళకి ఏదైతే మానసిక ఒత్తిడి లేకుండా ఒక నెల రోజుల పాటు సెలవులు ప్రభుత్వం నిర్ణయించిందో ఆ సెలవులు కూడా ఇవ్వకుండా అదే హాస్టల్ రూమ్ లో పెట్టి ఈ చదివించడం, లేకపోతే ఈ సమ్మర్ క్లాసులు అనేది పెట్టడం, అసలు దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఇది వ్యాపార కోణమే. పిల్లల యొక్క మానసికంగా ఒత్తిడి గురి చేస్తూ వాళ్ళు వ్యాపారం కొనసాగిస్తున్నారు. వాళ్ళు బుక్స్ అండ్ ఒక 30% ఫీజు వసూలు చేయడానికే ఈ యొక్క అంటే పిల్లలకి కానీ స్టూడెంట్స్ కి కానీ తల్లిదండ్రులకు కానీ వేరే కాలేజీల వైపు మళ్ళకుండా చేస్తున్నటువంటి 30% ఫీజు వసూలు చేసిన తర్వాత పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ పాస్ అయినా ఫెయిల్ అయినా అందులోనే ఉంటారు. అవును, వీళ్ళు క్లియర్ గా ఒక అంశం అయితే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. వీళ్ళు కేవలం ఫీజులు తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, మన కాలేజీ నుంచి పిల్లోడిని పక్క కాలేజీకి పంపించొద్దు. అయితే మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ కదా. గతంలో 2-3 కాలేజీలే ఉండేటివి ప్రైవేట్వి. శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ 2-3 ఉండేటివి. కానీ ఇప్పుడు పోటీ కాలేజీలు వచ్చినాయి కొన్ని. మీన్స్ అంటే అదే రకంగా పెట్టుబడి పెట్టి అదే రకంగా ప్రచారం చేసేటువంటి రెసోనెన్స్ కానీ అటు వశిష్ట కానీ లేకపోతే వివిధ రకాల కాలేజెస్ అనేటివి వచ్చినాయి. ఈ ఫిజిక్స్ వాళ్ళ అనేది అలెన్ పాండేకి సంబంధించినటువంటి అలెన్ అనేది వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీ ప్లే చేస్తా ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఇటోడు అటు పోవద్దు, అటోడు ఇటు పోవద్దు అని చెప్పేసి వీళ్ళు ఇంటికాడ పిల్లలు కూర్చుంటే వేరే స్కూల్ కి వేరే కాలేజ్ కి పంపించే ప్రమాదం ఉంటది. పేరెంట్స్ మైండ్ సెట్ మారేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మాకు 10 అడ్మిషన్స్ తగ్గినా మా వ్యాపారం నష్టపోతుంది. కాబట్టి మేము ఏదో కోర్స్ పేరుతోని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక 2-4 కోర్సులు తయారు చేసి మేము ఈ కోర్స్ చెప్తాము బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి పిల్లల్ని అక్కడికి వెళ్ళిపిస్తా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఏంటంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు కట్టాల్సింది జూన్ లో ఫీజు అయితే మార్చి నుంచే మా దగ్గర వసూలు చేస్తా ఉన్నారు అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. కానీ పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తూ ఒక ట్రాప్ లో పడిపోతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ సమ్మర్ క్లాసులకు సంబంధించి ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేదా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా మీరు? చాలా కంప్లైంట్లు ఇవ్వడం అనేది జరిగింది. మా ఆర్గనైజేషన్ నుంచి చాలా కంప్లైంట్లు ఇచ్చాము. కానీ ఏంటంటే ఆ డిఐఓ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఐఓలు చాలా తక్కువ. సో వాళ్ళ అంటే జిల్లా యంత్రాంగం తక్కువ, కాలేజీలు ఎక్కువ. నేను ఉండేది మాదాపూర్, మియాపూర్, శ్రీలింగంపల్లి మండల పరిధి. ఇక్కడ దాదాపు 200-300 కాలేజీలు ఉన్నాయన్న. అనాథరైజ్డ్ పర్మిషన్ ఉన్నాయి చాలా తక్కువ, కానీ పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయే చాలా ఎక్కువ.
సో వాళ్ళు ఓకే. ఎంతవరకు ఇన్స్పెక్షన్ చేయగలుగుతారు? ప్రతిదీ ఎక్కడ ఏడ బంద్ చేపియగలుగుతారు? కాబట్టి హ్మ్. ఏందనంటే వాళ్ళు కంటి తూర్పు చర్యగా ఒకటో రెండో వాటి మీద యాక్షన్ తీసుకుంటారు. మిగిలినయన్ని వదిలేస్తారు. ఇంకోటి వాళ్ళు కూడా డబ్బులు తింటారు బాగా వీళ్ళ దగ్గర. హ్మ్. అవును. బ్రహ్మాండమైన డీఏఓకి బ్రహ్మాండమైన చేతివాటం ఉంటది. ఒక విషయం మనం అర్థం చేసుకుంటే, ఎవరైతే హ్మ్. డీఈఓ ఉన్నారో, ఈ డీఈఓ హ్మ్. అనేటాయన జిల్లా పరిమితిలో ఉంటాడు. వారంలో 2 కాలేజీలు విజిట్ చేసినా సరే కంప్లీట్ చేయొచ్చు కదా! ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా అన్న. ఇదొక పెద్ద లాబీ, మాఫియా అటు హ్మ్. పొలిటీషియన్స్‌కే ఈ యొక్క కాలేజీలలో డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా షేర్స్ ఉంటాయి. ఓకే. రాజకీయ నాయకులు మనల్ని పాలించే రాజకీయ నాయకులే. కాబట్టి ఏందనంటే ఇది ఒక పెద్ద మాఫియా గాబట్టి, మాఫియాలో ఒక ఉద్యోగి గూడా ఆహ్, ఒక చిన్న వ్యక్తి మాత్రమే. ఆళ్ళు ఇక్కడైతే క్యాంపస్‌లలో వీళ్ళు గట్టిగా ప్రయత్నం జేసినా గూడా, వాళ్ళ ఉద్యోగాలకు కూడా ప్రమాదం ఉంటది. అని వాళ్ళు పెద్దగా దాని మీద అంత పెద్దగా ఫోకస్ చెయ్యరు. అవును. కాబట్టి వీళ్ళేమంటారంటే, మేము క్యాంపస్‌ల దగ్గరికెళ్ళినప్పుడు మాకు విద్యార్థులు కాల్ చేస్తా ఉంటారు. "అన్నా మేము ఇబ్బంది పడుతున్నామన్నా" అని చెప్పి కాల్ హ్మ్. చేస్తా ఉంటారు. మేమక్కడికెళ్ళినప్పుడు విద్యార్థుల హక్కులను గురించి మాట్లాడినప్పుడు గూడా వీళ్ళు ఎవరు సపోర్ట్ చూసుకొని మా మీదకి ప్ర బలప్రయోగం చేస్తారు అనంటే, సేమ్ ఇదే డీఓ పట్టించుకోడు. ఏముంది ఒక డీఓ ఎక్కువ పని చేసిండనుకో మీన్స్ అంటే ఎక్కువ పని చేసిండనుకో, తీసుకపోయి హ్మ్. ఏటో మహబూబ్ నగర్‌లోనో అటు సైడు, ఇటు సైడు ఏపియగలుగుతారు వీళ్ళు. ఏముంది ఏదైనా రాజకీయ నాయకుడినో, మంత్రినో పట్టుకొని వాళ్ళని ట్రాన్స్‌ఫర్ చేపియగలుగుతారు. అందుకని వాళ్ళు గూడా ఆహ్, వాళ్ళకి అణిగిమణిగే ఉండాల్సిన పరిస్థితి ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్‌లో ఉంది. ఈ ప్రైవేట్ కళాశాల మేనేజ్‌మెంట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు డీఈఓల్ని డీఐఈఓ గారు వాళ్ళని కూడా ట్రాన్స్‌ఫర్ చేసేంత స్థాయిలో ఉన్నారంటున్నారా? 100% ఉన్నారనా ఈ ప్రభుత్వాలనే కొనుక్కొని నడిపిస్తా ఉన్నారు. ఇయాల ఎట్లా నడుస్తాన్నాయి రెండు దాదాపు మాదాపూర్‌లో ఉన్నటువంటి 99 నుంచి మొత్తం మాదాపూర్, బాచుపల్లి, మియాపూర్, శ్రీలింగంపల్లి 2 మాదాపూర్, హ్మ్. మేడ్చల్‌లో కలిపితే ఒక 300 క్యాంపస్‌లుంటాయి. అందులో ఓకే. 100 క్యాంపస్‌లకు కూడా పర్మిషన్ ఉండయి. అవును. 200కి పైగా క్యాంపస్‌లు వీళ్ళెట్లా నడిపిస్తా ఉన్నారు? ఇంత అయితే పెద్ద ఒక్క అంశం మాఫియా చెప్పండి. వందల వేల కోట్ల వ్యాపారం ఇది. విద్య మొత్తం గూడా వ్యాపారం అయిపోయింది. హ్మ్. కాబట్టి అయితే వీళ్ళు ఒక అంశం అందరిని చెప్పండి. మేనేజ్ మొన్న మీరు చేయగలుగుతారు మాదాపూర్ కాబట్టే క్యాంపస్‌లో హ్మ్. మొన్న మీరు మాదాపూర్ శ్రీ చైతన్య క్యాంపస్ మీద దాడి చేశారు అన్నట్టుగా ఒక విషయం అయితే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు దీని గురించి ఏంటి? హ్మ్. పేరెంట్స్ కూడా లేకుండా మీరు మాత్రమే ఎళ్లి కాలేజీని డ్యామేజ్ చేయడమో, లేదా వాళ్ళ మేనేజ్‌మెంట్ మీద ప్రెషర్ తీసుకురావడం ఏంటసలిది? యాక్చువల్‌గా మేము ఆ క్యాంపసు శ్రీ చైతన్య సిఓ క్యాంపస్ అని అయ్యప్ప సొసైటీలో ఉంటది. దానికి పర్మిషన్ గూడా లేదు. ఓకే. అసలు హాస్టల్స్‌కే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ పర్మిషన్ లేదు. ఈ హాస్టల్స్ అన్నీ గూడా అక్రమంగా నడిపిస్తా ఉన్నారు. ఆ! ఏ హాస్టల్ అయినా సరే. ఓకే. ప్రభుత్వం నడిపిస్తున్న హాస్టల్‌లకు తప్ప ప్రైవేట్ హాస్టల్‌లకు దేనికి గూడా పర్మిషన్ లేదు. ఓకే. అయితే మేము వెళ్ళిన సందర్భంలో మాకు చాలా మంది విద్యార్థులు ఆ క్యాంపస్ నుంచి ఫోను జేషిండ్రు. హ్మ్. వెళ్ళామక్కడికి. సో, ఓకే. వెళ్ళినప్పుడు మేము అక్కడ మా వెహికల్స్ పెట్టి మేము దిగే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సైదుల్ అతని పేరు. హ్మ్. ప్రిన్సిపలు నేను ఇట్లా కాలర్ ఎగరేస్తూ నేను బంద్ జేయ మీరేం పీక్కుంటారో పీక్కోండి అనే ఒక అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది. ఓకే. సరే మేము పైన గేట్ బందుంది. అన్ని గేట్లు లాక్ జేషిండ్రు. అట్లెందుకు లాక్ జేషిండ్రు? పిల్లలేమన్నా ఆహ్, ఏమంటారు ఖైదీలు గాదు గదా! వాళ్ళకు స్వేచ్ఛగా చదువుకునే హక్కుంది. మీరెందుకు అట్లా జేస్తున్నారని మాట్లాడాలనుకున్నా గాని అక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం లేదు. అక్కడేందంటే హ్మ్. అక్కడున్నటువంటి ఒక ఏజీఎం శివప్రసాద్ ఉంటాడు. ఆయన ఒక ప్రతి ఏ క్యాంపస్‌కొస్తే ఆ క్యాంపస్‌కు ఇప్పుడు సపోజ్ నేను ఒక క్యాంపస్‌కెళ్ళా. ఆయనకొక 10, అవును. 15 క్యాంపస్‌లు అక్కడుంటాయి. హ్మ్. ఆయన పరిధిలో ఉంటాయి. ఒక ఓకే. క్యాంపస్ ఎళ్తే ఆ మిగిలిన క్యాంపస్‌లలో ఉండే వర్కర్స్ వీళ్ళని అందరిని అక్కడికి పంపించేసాడు ఒక 50 మందిని. ఓకే. పంపించేసాడు. అక్కడ ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి హ్మ్. ఇక్కడ వయలెన్స్ జరుగుతుంది అని జెప్పి కేసులు పెట్టేటువంటి ప్రయత్నమో, లేకపోతే పోలీసోళ్ళని పిలిపించి పంపించేటువంటి ప్రయత్నమో చేస్తుంటారు. ఓకే.
సో అందులో భాగంగా ఏమైందనంటే అక్కడ మేము అతను ఎవరైతే సైదులు ప్రిన్సిపల్ ఉన్నారో ఉమ్, అతను ఆ విధంగా మాట్లాడడంతోని మా సంఘంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆవేశానికి గురైండ్రు. అయినా కానీ మేము ఎక్కడ కూడా వాళ్ళ మీద చేతులు వేసుకోవడం అనేది జరగలేదు. సరే వాళ్ళు మీరు ఖచ్చితంగా పంపిస్తలేరు కదా భౌతికంగా దాడులు జరిగాయని మే- చెప్తున్నారు. మేము అయినా సరే ఆయన పంపించకపోవడంతోనే మేము దాడి అని అంటే మేము పిల్లల్ని కలవడం కోసము తాళాలు బలగొట్టడం అలాంటివి జరిగింది కానీ ఆ ఓకే. తాళాలు పగలగొట్టే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సైదులు అనేటువంటి ప్రిన్సిపల్ నా కాలర్ పట్టుకొని వెనక్కి గుంచడంతో నా ఎన్నుకున్నటువంటి పిల్లలు ఎవరైతే నేను వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ మీరు అట్లా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అతన్ని తోసేయడం జరిగింది తప్ప అక్కడ దాడి అలాంటిది ఏం జరగలేదు. వాళ్ళే ఇంకా మా మీద దాడి చేసారు. మా పిల్లలకు కూడా దెబ్బలు తాగినటువంటి పరిస్థితి ఉన్నది. లాస్ట్ ఒక విషయం చెప్పండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒకవేళ మేమే పట్టించుకోవట్లేదు. దాడి చేస్తే వాళ్ళు మా మీద కంప్లైంట్ రేజ్ చేయాలి, ఎఫ్ఐఆర్ అవ్వాలి కదా అన్న. అంతే కదా. సరే, నాకు ఒక ఆ, లాస్ట్ ఒక విషయం చెప్పండి. ఉమ్, ఇటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పట్టించుకోవట్లేదు, అటు పేరెంట్స్ ఉమ్, పట్టించుకోవట్లేదు. మీరు ఉమ్, ఒక విద్యార్థి సంఘ నాయకులుగా మీరు మాత్రమే ఎన్ని రోజులు వీటి మీద ఫైట్ చేస్తారు? ఇలా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఉన్న కాలేజీలని సో వీటిని ఉమ్. శాశ్వతంగా సీజ్ చేసే పరిస్థితి కానీ అలాంటి పరిస్థితి ఏం కనిపించట్లేదా? అయితే ఆ విధంగా లీగల్ గా కోర్టుకెళ్ళి కొట్లాడేటువంటి పరిస్థితి తప్ప వేరేది ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే డిఐఓ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అందరు కళ్ళు మూసుకొని జోస్యం చూస్తున్నారు. ఇక పేరెంట్స్ అంటారా, పేరెంట్స్ కు ఎప్పుడు కూడా ఏముంటదంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఇంటికి రావాలనే ఆ తండ్రికి ఉంటది. అవును. ఓ 2 రోజులు నా కళ్ళ ముందు ఉండాలనే తండ్రికి గాని, తల్లికి గాని ఉంటది. కానీ వీళ్ళు ఏమంటారంటే మీ ఇష్టం తీసుకెళ్తే మేమైతే సిలబస్ ఆపము, రన్ అయితా ఉంటది. మీ కొడుకే నష్టపోతాడు, మీ బాబాయ్ నష్టపోతాడు, మీ అమ్మాయి సో అంటే నష్టపోతది ఏంటంటే అనే బ్లాక్ పద్ధతి. మెయిలింగ్ కాన్సెప్ట్ అనమాట. అది కంప్లీట్ గా బ్లాక్ మెయిలింగ్ అది. బ్లాక్ ఓకే. మెయిల్ చేస్తారు కాబట్టి పేరెంట్ ఉమ్, అనివార్యంగా పిల్లల్ని పంపించాల్సిన పరిస్థితి ఉంటది. ఉమ్, పేరెంట్ డైరెక్ట్ గా చాలా మంది మాకు పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తారు. అన్న మేము డైరెక్ట్ వస్తే మళ్ళీ మా పిల్లల్ని 1 ఇయర్ వరకు ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, 2 ఇయర్స్ వరకు ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, అంటే ప్రాక్టికల్స్ లో మార్క్స్ తగ్గిస్తారేమో అనేటువంటి భయం మాత్రమే తప్ప పేరెంట్స్ కూడా ఖచ్చితంగా కనీసం 20 రోజులు మా పిల్లలు మా దగ్గర ఉండాలనేటువంటి ఇప్పుడు 10 సంవత్సరాలు మన దగ్గర ఉంచుకున్నటువంటి పిల్లవాడిని ఉమ్, ఒక 2 నెలలు మనం ఒక 2 రోజులు చూడకుండా ఉండలేము. అన్ని అవును. చంపుకొని మనం ఒక 6 నెలలు అక్కడికి పంపించిన తర్వాత కూడా ఒక నెల రోజులు మన ఇంటి దగ్గర ఉండాలని మనం అనుకోమా. ఖచ్చితంగా పేరెంట్ నాతో పాటే ఉండాలి ఒక 2 నెలలు, ఒక నెల రోజులు అని అనుకుంటారు కానీ ఇవన్నీ ఛాలెంజెస్ ఏంటంటే ప్రాక్టికల్స్ లో మార్క్స్ ఏమైనా తగ్గిస్తారేమో, లేకపోతే నా ఒక్క కొడుకే నా బిడ్డనే నష్టపోతారేమో, కరికులం వీళ్ళు స్టార్ట్ చేసేస్తా అంటున్నారు కదా. అవును. ఫీజు కూడా కట్టేసాం ఆల్రెడీ, ఫీజు కూడా లాగేశారు. మార్చ్ వరకే, మార్చ్ ఏప్రిల్ లోనే మొత్తం సగం ఫీజు లాగేస్తారు వీళ్ళు సెకండ్ ఇయర్ ది. అవును. సో ఆ యొక్క భయం వల్లనే ఇట్లా జరుగుతా ఉంది. అటు తల్లిదండ్రులు కూడా మాకు ఫోన్ చేస్తా ఉన్నారు. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తాం. పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే విద్యార్థి సంఘంగా చేయడం అనేది జరుగుతుంది. రేపు ఎల్లుండో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముట్టడి మా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉంటది ఆఫ్టర్ 14 తారీఖు తర్వాత. ఓకే. సో రిజల్ట్ ఉమ్. రాకముందే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ సిలబస్ చెప్పడాన్ని ఎలా చూస్తున్నారు? ఫైనల్‌గా అసలు ఈ సమ్మర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి గాని, లేదా ఎటువంటి రిజిస్ట్రేషన్ పర్మిషన్స్ లేకుండా నడుపుతున్న కళాశాలల గురించి గాని మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పండి ఫైనల్‌గా. రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు అవి వీళ్ళకు రికగ్నిషన్ లేకుండా నడిపిస్తున్నటువంటి కాలేజీలు ఏంటంటే వీళ్ళు మండలానికి 2, 3, 4 కాలేజీలు ఉంటాయి. ఆ 4 కాలేజీల మీద మిగిలిన స్టూడెంట్స్ అందరినీ ఎన్రోల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏమంటదంటే డెన్సిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము హ్మ్. తప్పక ఆ కోడ్లలో చేయాల్సి వస్తున్నది అని వాళ్ళు అంటారు. హ్మ్. ఇటు సైడ్ ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వము అభివృద్ధి చేయదు. ఓకే. తద్వారా ఏమైందంటే అనివార్యంగా స్టూడెంట్స్ అందరూ, విద్యార్థులందరూ కూడా ఆ పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ సైడ్ రెఫర్ చేయడం అనేది, అంటే ఆలోచన చేయడం అనేది జరుగుతా ఉంది. హ్మ్. ఇప్పుడు రికగ్నైజేషన్ లేని స్కూళ్లను, కాలేజీలను బంద్ చేయాలనే అనేక కార్యక్రమాలు చేసినప్పటికి కూడా చెప్తున్నా కదన్న, వ్యవస్థలో మొత్తం కూడా వాళ్ళే ఉన్నారు. మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే కాలేజీలు వాళ్ళవి ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ గా షేర్లు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఓకే. అధికారులు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటి మీద పోరాటం చేయడమే తప్ప
ఆ ఇంకా మార్గం ఏం లేదు. అందుకనే మేము కాలేజీల దగ్గరికి వెళ్ళి మా యొక్క ఏదైతే వీళ్ళు చేసినటువంటి దోపిడీకి నిరసనగా మేము కాలేజీల దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడమే తప్ప అదేదో వాళ్ళ మీద దాడి చేయాలని కాదు, ఆ మేనేజ్మెంట్లను ధ్వంసం చేయాలని కాదు మా ఇంట్రెస్ట్ కాదు. మా ఇంట్రెస్ట్ ఓన్లీ విద్యార్థుల హక్కులు, వారి యొక్క విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకునేటువంటి ఆ వాతావరణం ఉండాలి తప్ప ఈ గదిలలో బంధించేటివి చదివే వాతావరణం ఉండొద్దు. దానికి వ్యతిరేకంగా పోరాటం అనేది కొనసాగుతూ ఉంటది ఎప్పుడు కూడా మా విద్యార్థి సంఘం ఏఎఫ్డిఎస్ గా. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, మంచిది, థ్యాంక్ యూ.